హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూసేద్దాం. మనకి అనుకోకుండా ఎప్పుడైనా అన్నం మాడిపోయినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం సర్వ్ చేసుకున్న తర్వాత అన్నం అనేది మాడిపోయిన స్మెల్ అసలు రాదు. దీన్ని ఇలా పీసెస్లా కట్ చేసుకొని అన్నం వెంటనే దించేసుకొని ఆ తర్వాత ఈ పీసెస్ని ఇందులో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే మనకి మాడిపోయిన స్మెల్ అసలు రాదండి. ఎప్పుడైనా అన్నం మాడిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఈ టిప్ నచ్చినట్టు ఒక చిన్న లైక్ ఇవ్వడం కూడా అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. సూదికి దారం ఎక్కించాలంటే పిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా ఇది ఒక టాస్క్ లాగా ఉంటుందండి. అలాగే ఈ దారం అనేది 2 పొరలాగా విడిపోయేసి ఎక్కించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక గిన్నెలో అన్నం అయితే ఉంటుంది కదండి, దాన్ని కొంచెం తీసుకొని ఇలా ఒకసారి స్మాష్ చేసేసి ఆ దారానికి ఇలా అప్లై చేసేసామంటే దారం అనేది స్టిక్కీగా తయారైపోతుంది. ఆ తర్వాత మనం సూదిలోనికి దారం ఎక్కించామంటే ఈజీగా ఎక్కుతుందండి. అది థిక్గా ఉండడం వల్ల మనం పెట్టేసిన వెంటనే ఆ హోల్లోనికి వెళ్ళిపోతుంది. చూసారు కదా? సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి టిప్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. ఈ అల్లాన్ని హెల్త్కి అయితే మనకి చాలా రకాలుగా యూజెస్ ఉన్నాయండి, ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. అలాగే వింటర్ టైంలో అయితే అల్లం అయితే మన హెల్త్కి చాలా మంచిది. డైరెక్ట్గా తినాలంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. మనం కర్రీస్లో అలా యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఇలా అల్లం మురబ్బాని తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి 6 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 కప్పు అల్లం అయితే తీసుకున్నాను కదా. 1/2 కప్పు అల్లానికి 1 కప్పు బెల్లము అలాగే 1 కప్ షుగర్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి కొంచెం వాటర్ని వేసేసుకొని ఈ షుగర్ బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం సైడ్ పెట్టుకున్న 1/2 కప్పు అల్లం పేస్ట్ అయితే ఇందులోనికి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనికి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇలా నొరకలాగా వచ్చేస్తుందండి. మంటని సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులోనికి నేను ఇక్కడ షుగర్ అలాగే బెల్లం అయితే తీసుకున్నాను కదా. ఈ ప్లేస్లో మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లాన్ని 2 కప్స్గా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే షుగర్ని కూడా 2 కప్స్గా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తున్నామంటే మనం అల్లం అనేది విధంగా దగ్గరగా అవుతుంది. ఈ స్టేజ్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు అనేది ఆప్షనల్ అండి, కానీ ఇది యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది మనకి జలుబు చేసిన టైంలో. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక బౌల్లోనికి వాటర్ తీసుకోవాలి. అందులోనికి ఈ మిశ్రమాన్ని కొంచెం వేసేసామంటే ఈ మిశ్రమం అనేది ఇలా ఉండలా కాకుండా మనకి వాటర్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుందంటే మరికొద్దిసేపు ఉంచుకోవాలి. అనేది ఇలా ఉండలాగా వచ్చేసిందంటే మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే అలానే ఉంచేసామంటే ఇది టైట్గా అయిపోతుంది. ఒక ప్లేట్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని అనేది ఇందులోనికి వేసేసుకోవాలి. మిశ్రమాన్ని ఇలా 1 మినిట్ సైడ్ పెట్టుకున్నామంటే మనకి ఈ విధంగా చల్లారిపోతుంది. ఆ తర్వాత నైఫ్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్నామంటే మన టేస్టీ అల్లం మురబ్బా అనేది రెడీ అయింది. మురబ్బాను పిల్లల నుండి పెద్దల వరకు రోజుకు ఒక ముక్క తిన్న చాలండి, హెల్త్కి చాలా మంచిది. అలాగే జలుబు చేసిన టైంలో దగ్గు జలుబు ఉన్నా కానీ మనకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది రోజుకు ఒక ముక్క తీసుకున్నా కానీ. పిల్లలైతే డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదా. ఇలా తయారు చేసి మీరు పిల్లలకు రోజుకు ఒక పీస్ ఇచ్చిన చాలండి, చాలా ఇష్టంగా తింటారు. సో యూజ్ అనుకుంటే తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. రైనీ సీజన్లో అయితే బట్టలు ఆరడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే వేసేసామంటే పిల్లలకి జలుబు అలాగే జ్వరం అలా వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి రండి. రైస్ వంపుకుంటూ ఉంటాం కదండి, దాన్ని గ్యాస్ మీద ఇలా రివర్స్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలు డైలీ వేసుకుని యూనిఫామ్స్ ఇన్నర్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా 2 సైడ్స్ అనేసామంటే మనం ఐరన్ చేసినప్పుడు ఎలా ఉంటాయి సేమ్ ఆ విధంగానే ఉంటుందండి. తడిగా ఉన్న సాక్సుల్ని కానీ వేయడం వల్ల వాళ్ళకి కాళ్ళల్లో ఫంగస్ లాగా అలా వచ్చేస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. మనకి ఐరన్ చేసినప్పుడు ఏ విధంగా హీట్ అవుతుందో సేమ్ ఆ విధంగానే ఉంటుంది. మంటనేది సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. ఎగ్స్ని బాయిల్ చేసుకునేటప్పుడు ఈ విధంగా బాయిల్ చేసి చూడండి. కొంచెం ఇందులోనికి ఆయిల్ వేసేసి మీరు బాయిల్ చేసుకున్నారంటే మనకి ఎగ్స్ అనేది అసలు క్రాక్స్ అయితే అసలు రావండి. అలాగే మనం బాయిల్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా క్రాక్స్ కాకుండా ఈజీగా దానిపైన ఉన్న తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే ఎగ్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశారంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న కానీ ఎగ్ అనేది ఎక్కువ నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించినా కానీ వాళ్ళు ఈజీగా తినేస్తారండి. అలాగే ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం కూడా అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మనం ఎగ్స్ని ఎండాకాలంలో అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా ట్రే తెచ్చుకున్నప్పుడు బయట పెట్టుకున్నామంటే మనకి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలంటే మనం వంటకి చేసే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కొంచెం తీసుకొని ఇలా కార్నర్ లాగా ఉంటుంది కదండి, అటు సైడు ఇలా బ్యాక్ సైడ్ కూడా మనం ఆయిల్ని అప్లై చేసేసుకొని
లో ఏ విధంగా పెట్టి వాళ్ళు ఇస్తారో ఆ విధంగానే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ ఆ విధంగానే పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకున్నామంటే మనకి ఎగ్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉండదు బయట పెట్టుకున్నా కానీ. సో చూస్తుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.